హలో ఎవ్రీవన్. మీరు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్లో ఏఎల్పి కానీ జేఈ ఎగ్జామ్స్ CBT-1 రాస్తుంటే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. సో ఈ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ చూడండి, మనకి చాలా చాలా దగ్గరగా ఇచ్చారు. చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ CBT టెంటేటివ్ డేట్ 19th అండ్ జూనియర్ ఇంజనీర్స్ కావచ్చు, డిఎంఎస్ సిఎంఏ, ఆర్ఆర్బి జేఈ డిఎంఎస్ సిఎంఏ ఎగ్జామ్స్ వాళ్ళకి సో సేమ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 19th నుంచి 22 డేట్స్, అంటే ఇవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి. సో మనకి ఇప్పటి వరకు అయితే రిజల్ట్ అయితే ఇవ్వలేదు. సో మన ప్రిపరేషన్ మనము రిజల్ట్ వచ్చాక స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటారు. ఆర్ మన కీ చూసుకొని, ఫైనల్ కీ చూసుకుని, ఓకే మనము మెరిట్ లిస్ట్లో ఉంటాము, సో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనికే ఒక కేటగిరీ ఉంటారు. అండ్ బార్డర్లో ఉండేవాళ్ళు సెలెక్ట్ అవుతామా లేదా అని కొంచెం డౌట్తో ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సో డేట్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి. కొందరు ఏఎల్పికి రాసుంటారు, కొందరు జేఈకి కామన్గా రాసుంటారు. అటువంటి వాళ్ళకైతే ఇబ్బంది, ఒకే దగ్గర డేట్స్ ఇచ్చారు కాబట్టి. సో 19th March అండ్ 20. సో ఇక్కడ మనకి లాస్ట్ నోటిఫికేషన్ అంటే జేఈ ఎగ్జామ్ 2018. ఈ నోటిఫికేషన్లో ఎలా జరిగిందంటే, మనకి ఏఎల్పి ఎగ్జామ్ CBT-2 కండక్ట్ అయిపోయింది. సో కండక్ట్ అయిపోయిన తర్వాత గ్యాప్ అయితే మనకి జేఈకి ఎగ్జామ్కి ఉండేది. అక్కడ కూడా 2018 నోటిఫికేషన్లో మనకి రిజల్ట్ August 13, 2019లో అనౌన్స్ చేస్తే CBT-1 రిజల్ట్, CBT-2 ఎగ్జామ్ డేటు August 28 నుంచి కండక్ట్ చేశారు. సో August 28, August 13 చూడండి, జస్ట్ 15 డేస్ మాత్రమే గ్యాప్ ఉంది. సో 15 డేస్లో మనం ఈ సిలబస్ కవర్ చేయాలంటే చాలా డిఫికల్టీ. సో అందుకని ఇక్కడ మనకి ఇప్పుడు డేట్ చూస్తే మనకి ఆల్మోస్ట్ February 19th, ఇది అనౌన్స్మెంట్ డేటు 18th వచ్చింది. సో 19th నుంచి చూసుకున్న 1 month టైం ఉంది మనకి. సో ఈ 1 month టైంని మనము ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే సో మనము జాబ్ అయితే క్లియర్ చేయొచ్చు. సో నేను లాస్ట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి జేఈ 2018 నోటిఫికేషన్ అయితే నేను క్లియర్ చేశాను. సో నేను జోనల్లో 15th ర్యాంక్ వచ్చింది నాకు. సో ఒక డిపార్ట్మెంట్ కూడా అలాట్ అయింది. అండ్ సో మీకు నాకు ఆ షార్ట్ పీరియడ్లోనే నేను క్రాక్ చేయగలిగానంటే, సో మీరు కూడా 1 month ఉంది కాబట్టి మీకు మనకి టైం ఉంది. సో ఎవరైతే మనము యాస్పిరెంట్స్ ఉన్నారో స్ట్రాంగ్గా జాబ్ తెచ్చుకోవాలి, సో దాంతోపాటు మీరు కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడాలి. సో ఎక్కువ అవర్స్ మనము స్పెండ్ చేయాలి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ 1 month లీవ్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు. ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో సో వాళ్ళకి ఇటువంటి ఛాన్స్ అనేది మళ్ళీ రాదు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ సపోజ్ మీకు టైం అనేది మేనేజ్ చేయగలిగితే సో యూ క్యాన్ కంటిన్యూ. అదర్వైజ్ సో మీరు ఈ 1 month మాత్రము కొంచెము ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. సో అయితే ఇక్కడ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి నేను ఒక సింపుల్ సజెషన్స్ ఇస్తున్నాను. సో ఎలక్ట్రికల్లో మనకి CB2 కేటగిరీ కింద మనకి 2 parts ఉన్నాయి సిలబస్లో. సో ఆ 2 parts ఏంటంటే, ఫస్ట్ పార్ట్ నాన్ టెక్నికల్ అండ్ సెకండ్ పార్ట్ టెక్నికల్. సో సెకండ్ పార్ట్ టెక్నికల్ 100 marks కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ అంటే 50 marks కండక్ట్ చేస్తారు. సో మీ టార్గెట్ అనేది సో 130+ మార్క్స్ మీ టార్గెట్ చూసుకోండి. టోటల్గా మన ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. సో మోస్ట్లీ చాలా సింపుల్ క్వశ్చన్స్ టెక్నికల్ నుంచి. సో 80 to 90 మార్క్స్ మనం గెయిన్ చేసేటట్టు చూడండి. బికాస్ మనకు ఒక అపోహ ఉంటుంది, ఎవరైతే CBT-1 టాపర్స్ వస్తారో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు అనుకుంటారు మనం, అవునా? సో ఎవరైతే బార్డర్లో సెలెక్ట్ అవుతారో సో మనము
కొంచెం టెక్నికల్గా సౌండ్ కాబట్టి మనము CBT 1 నాన్ టెక్నికల్ కదా, సో మనము అంత ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు. సో అది రాంగ్ అజంప్షను. సో అలా మాత్రం అనుకోవద్దు. సో ఎవరి ప్రిపరేషన్ వాళ్ళు చేస్తుంటారు అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇందులో మనకి నాన్ టెక్నికల్ 50 మార్క్స్లో ఇందులో జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్రెడీ 15 మార్క్స్ ఉంటుంది. మీరు CBT 1కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు సేమ్ అదే సిలబస్ కవర్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్కి 10 మార్క్స్. సో దీంతోపాటు మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తుంటాయి సిలబస్, దట్ ఈస్ 10 మార్క్స్ ఇచ్చారు. సో టోటల్గా మనకి 50 మార్క్స్ దీన్ని కవర్ అవుతుంది. ఈ 50 మార్క్స్లో మీరేం చేయాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకున్నట్టే ట్రై చేయండి. జనరల్ అవేర్నెస్ కూడా ఆల్రెడీ మీరు CBT 1కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో మీ ఆ ప్రిపరేషన్ని కొంచెం బూస్టప్ చేయండి ఈ ఎగ్జామ్లో. సో కంప్యూటర్ అప్లికేషన్స్, ఎన్విరాన్మెంట్ మీరు ఇప్పుడు కొత్తగా చదవాల్సిన టాపిక్స్ ఈ ఎగ్జామ్కి. అండ్ టెక్నికల్కి సంబంధించి, సో టెక్నికల్లో మనకి 100 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 100 మార్క్స్లో మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఓన్గా ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్, ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి మనము రివిజన్ చేయడానికి టైం లేదంతా. సో మీరు చదివేటప్పుడే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ షార్ట్ నోట్స్తో పాటు ఎక్కువ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అదే మిమ్మల్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో ఉండడానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్. సో ఈ 3 మీరు పక్కగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే తెచ్చుకోగలరు. సో నేను దీనికి సంబంధించి ఇంకొక వీడియో ఎలా ప్రిపేర్ అవ్వాలి టెక్నికల్ సబ్జెక్ట్స్ షార్ట్ పీరియడ్లో, సో నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.